ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పర్యటనకు రెడీ అవుతున్నారు. గత ఏడాదిలో కాలంలో పాలన పరంగా ఎదురైన లోటుపాట్లను గ్రహించిన సీఎం వాటి పరిష్కార దిశగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే నెలాఖరులో జిల్లాల బాట పట్టనున్నారు సీఎం. ఈ నెల 14 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్లో సీఎం పర్యటించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుని 26న రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనున్నారు. ఆ మరుసటి రోజు నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ఈ రోజు కేబినెట్ సమావేశం సాయంత్రం జరగనుంది. కేబినెట్ సమావేశంలో చాలా అంశాలు కూడా ఈ రోజు ప్రస్తావనకు వస్తాయి. అయితే దీంట్లో చాలా అంశాలు మనం అనుకున్నటువంటి రైతు భరోసా కావచ్చు, మిగతా అంశాలు మాట్లాడుతూ పాటు మంత్రులు ఏం చేయాలి, ఎమ్మెల్యేలు ఏం పని చేయాలి, ఎంపీలు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఏం చేయాలి, ఒక దిశానిర్దేశం చేసుకోవాలని కూడా ఇదే సందర్భంగా ఈ కేబినెట్ సమావేశంలో చివరిగా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. లాస్ట్ సెషన్ లో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం చూసాం, న్యూ ఇయర్ మొదటి రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో చాలా సుదీర్ఘంగా అందుబాటులో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా సమావేశమయ్యారు. నేను కొంతవరకు తగ్గి ముందుకెళ్తున్నాను, మీరందరూ కూడా కష్టపడండి, నేను ఎలా కష్టపడుతున్నానో మీరు కూడా ఎలా కష్టపడండి అనేటువంటి ఉద్దేశంతో ఆయన హితబోధ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న రైతు రుణమాఫీ చేశారు, దాదాపు 21,000 కోట్ల రూపాయలు మొత్తం రైతాంగాన్ని మొత్తం కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ అనుకున్నటువంటి మైలేజీ సాధించడంలో కొంతవరకు ఫెయిల్ అయినట్టు కూడా తెలుస్తోంది. కనుక అంతా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నట్టుగా మనం ఖచ్చితంగా కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేగాక చాలా అంశాలు కూడా, ఎందుకంటే జనంలోకి పోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క నేను స్వయంగా బయటకు వెళ్లే అవకాశం ఉన్న విషయాన్ని షెడ్యూల్ చెప్పుకునే అవకాశం ఉంది. నాతో పాటు మీరు కూడా జనాల్లోనే ఉండండి. మంత్రులైతే సెక్రటరియట్ లో క్యాబినెట్ రివ్యూలో పాల్గొనడం, అదేవిధంగా మీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రివ్యూ చేసుకుని వెంటనే జిల్లాల పర్యటనకు వెళ్లాల్సిన అవసరం ఉంది. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి అన్నటువంటి విషయం మీద కూడా ఆయన చెప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన సంక్రాంతి తర్వాత వెంటనే ఆయన ఒక 10 రోజుల పాటు బయటకు వెళ్లే అవకాశం ఉంది. దావోస్ కానీ మిగతా సింగపూర్ ఇట్లా బయటికి వెళ్తున్నట్టు నేపథ్యంలో ఖచ్చితంగా ఆ దేశాలు తిరిగి వచ్చిన తర్వాత, ఎందుకంటే స్పోర్ట్స్ పాలసీ మీద కానీ వివిధ పాలసీల కోసం ఆయన పెట్టుబడులు తెచ్చుకునేందుకు, రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఒక 10-12 రోజుల పాటు ఆయన బయటకు వెళ్తున్న నేపథ్యంలో దాని తర్వాత తిరిగి రావడంతో మొత్తం జిల్లాల పర్యటనకు ఆయన ఫోకస్ పెట్టే అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి దాదాపు సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు 13వ నెల వస్తుంది. ఈ 13 నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో మన లోక్సభ ఎన్నికల టైంలో ఎన్నికల ప్రచారం కోసము లేదంటే ఏదైనా మీటింగ్ పర్పస్ 1-2 సార్లు బయటికి పోయిన సందర్భం తప్ప పూర్తి స్థాయిలో జిల్లాల పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భం అయితే లేదు. కనుక విదేశీ టూర్ కు పోయి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక్కొక్క జిల్లా, ఉమ్మడి జిల్లాల వారీగా ఆయన మొత్తం 10 జిల్లాల పర్యటన హైదరాబాద్ మినహాయించి మిగతా 9 జిల్లాలకు కూడా ఆయన పర్యటన చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకు సంబంధించి కేబినెట్ లో ఖచ్చితంగా దీని మీద ఒక లాస్ట్ సెషన్ లో దాదాపు 4 o'clock కేబినెట్ సమావేశంలో రైతు భరోసా, రేషన్ కార్డులు, యాదగిరిగుట్ట డెవలప్మెంట్ ఇట్లా చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వస్తాయి. దీని తర్వాత ఆఫ్టర్ 6 o'clock పూర్తిగా మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యంగా మంత్రులు సీఎం తో పాటు చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో ఎమ్మెల్యేలకు ఏం చెప్పాలి, మీరు కార్పొరేషన్ చైర్మన్లకు ఏ రకమైన గైడ్, ఎందుకంటే పాలన ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా 4 పిల్లర్లుగా పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క ముఖ్యమంత్రి, మరోపక్క మంత్రులు, మరోపక్క ఎంపీ ఎమ్మెల్యేలు, మరోపక్క కార్పొరేషన్ చైర్మన్లు, లోకల్ లీడర్లు, ఈ నలుగురు కనుక స్థాయిలో కష్టపడితే ఖచ్చితంగా రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. వీటిని మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా అత్యధికంగా మనం గెలుచుకోవాల్సిన అవసరం ఉంది సీట్లు. ఎందుకంటే మనం 6 గ్యారంటీల్ని మనం తీసుకొచ్చాం, 6 గ్యారంటీలు అన్ని కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. దీన్ని మనం జనంలోకి తీసుకెళ్లే అవకాశం ఖచ్చితంగా మెండుగా ఉంది. కానీ దాన్ని ఎందుకో వెనుకబడుతున్నామని చెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రైతు రుణమాఫీ మీద విషయం మాత్రం మరీ ఫోకస్ పెట్టాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రైతు రుణమాఫీ విషయంలో కానీ లేదంటే ఇప్పుడు రైతు కాని వాళ్ళకు 12,000 రూపాయలు ఇచ్చేటువంటి ఏదైతే రైతు కూలీలకు కావచ్చు, లేదంటే చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళందరూ కూడా, భూమి లేని నిరుపేదలందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీలో
చాలా అత్యధిక మందికి అది ఆ స్కీమ్ వర్తించేలాగా దాన్ని ఫోకస్ చేయాలని కూడా అందులో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఇదే కేబినెట్ లో పూర్తి స్థాయిలో వాళ్ళకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. కనుక పూర్తి స్థాయిలో ఈ చేసేటువంటి పనులన్నీ కూడా మనం ఎక్కువ మందికి చేరే విధంగా మనం స్కీమ్ డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయా సెక్టార్ కి ఖచ్చితంగా తీసుకెళ్లాలి. అవి ఓట్లుగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకునే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గడిచిన ఏడాదిగా ప్రతి స్కీమ్ ని తప్పుపడుతుంది, ప్రతి స్కీమ్ లో లోటుపాట్లను గమనించి పిన్ పాయింట్ గా ఫోకస్ చేసి జనాలకు తీసుకెళ్తుంది. కాబట్టి అట్లాంటి అంశాలు ఎక్కడ బయటికి రాకుండా అట్లాంటి విషయాలు వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా సీరియస్ గా దృష్టి పెట్టాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేశారు. కొంతమందికి కూడా ఎవరైతే సరిగా పనిచేయని మంత్రులు ఉన్నారో వాళ్లకు అవసరమైతే స్థానాలు చెరడం కానీ లేదంటే పక్కన పెట్టే అవకాశం కానీ లేదా వాళ్ళ క్లాస్ తీసుకునే అవకాశం ఉందని కూడా మనకు విశ్వసనీయ వర్గాల వరకు అందుతుంది. ఎందుకంటే కొంతమంది మీద తరచుగా ఆరోపణలు చేయడం, కొంతమంది మాట దారుతుండడం, కొంతమంది కేవలం హైదరాబాద్ కే పరిమితం కావడం, జిల్లాలకు వెళ్లకుండా ఇక్కడి నుంచే మానిటరింగ్ చేస్తున్న వాళ్ళ మీద మరీ క్లాస్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎమ్మెల్యేలకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండాలి, ఇందిరమ్మ విషయంలో కానీ లేదంటే ఏ స్కీమ్స్ రేషన్ కార్డులు వాళ్ళ పంపిణీ విషయంలో కానీ వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. అదే సమయంలో ట్రాన్స్పరెన్సీగా ఉండాలని కూడా రేవంత్ రెడ్డి వాళ్ళకు చెప్పుకునే అవకాశం కనిపిస్తుంది. ఇట్లా ఖచ్చితంగా అన్ని అంశాల మీద ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కేబినెట్ చర్చ జరిగిన తర్వాత కూడా మనం ప్రత్యేకించి మళ్ళీ మరుసటి రోజు కూడా పూర్తిగా దీని మీద కూడా కసరత్తు చేయాలని అనుకుంటున్నారు. ఎవరైతే ఇక్కడి నుంచి వాళ్లకు సెక్షన్ వారీగా ఎవరైతే మంచిగా బాగా పనిచేస్తారో వాళ్లకు గ్రేడింగ్ ఇచ్చే ఆలోచన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే నాతో సహా మిగతా మంత్రులందరూ కూడా ఏ రకంగా కష్టపడుతున్నారో మనం ఒక గ్రేడింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికి ఆ పరిశీలన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కొద్ది మంది మాత్రమే, సగం మంది మాత్రమే మహిళల్లో ఒక మంత్రి, మిగతా ఒక 5-6 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా మంత్రులు తూతు మంత్రంగా పనిచేస్తున్నారన్న ఒక రిపోర్ట్ అయితే రేవంత్ రెడ్డికి వచ్చింది. ఇవన్నిటి మీద కూడా కేబినెట్ లో మందలించడం, దాని తర్వాత ఆయన జిల్లాల టూర్ కు వెళ్లడం అనేది ప్రధాన ఎజెండాగా ఉండబోతుంది. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంత దగ్గర పనులు అయిపోయాయి, కొన్ని దుక్కులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అట్లాంటి వాటి మీద మీరు ప్రత్యేకించి ఫోకస్ పెట్టాలని కూడా మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. చూడాలి ఈ రోజు కేబినెట్ సమావేశం తర్వాత ఆయన జిల్లాల పర్యటనకు ఎప్పుడు వెళ్ళబోతున్నారు, దాని తర్వాత ఏంటి. నా తెలిసి సంక్రాంతి తర్వాత 10 రోజులు విదేశీ టూర్ వేసిన తర్వాత వెంటనే ఆయన జనవరి 26 కార్యక్రమానికి హాజరై దాని తర్వాత 27 తర్వాత ఖచ్చితంగా వెళ్తారు. లేదంటే ఫిబ్రవరి 1st వీక్ నుంచి ఆయన షెడ్యూల్ ఖరారు చేసుకొని అటు ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు ఆయన సుడిగాలి పర్యటన చేసే అవకాశం ఉంది. కొన్ని దుక్కుల శంకుస్థాపనలు, కొన్ని దుక్కుల ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ కానీ కొన్ని రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఆయన రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఓవరాల్ గా ఎప్పుడు బిజీగా ఉండేటువంటి ప్లాన్ అయితే చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.